శరీరానికి ఎంతో మేలు చేసే సి విటమిన్ నిమ్మకాయ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అమ్ముకున్నా కూడా ఒక్కో చెట్టుకు వచ్చి 1500 రూపాయలు. 1500 రూపాయలు. 2 ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం? 130 ఉన్నాయి. 130 చెట్లు ఉన్నాయి. అంటే గది ఆడం పెట్టాం కదా. 130. ఈ మధ్యలో మరి అంతర పంటకి ఇంకా అసలు ఇంకేమైనా ఏం పండవు. ఏం వేసుకోవట్లేదు. ఈ మొక్కలు కూడా తీర్చట్లేదు అనుకుంటాగా. మొన్నదా తీసామమ్మా, అసలు అల్లాడిపోతున్నాం ఈ పురుగు వల్ల. ఏం చేస్తాం, లాభాలు ఉంటే చేస్తాం. మరి నిమ్మకాయ తోట పురుగు కుట్ర ఏమన్నా తెగులు లాంటివి వస్తాయి కానీ కొడతానే ఉంటాం. వస్తాయి. ఏమేమి మందులు చల్లుతారు? మామూలుగా ఏ మందునైనా వాడచ్చు. పిచికారీ చేసి ఏ మందైనా వాడచ్చు. ఏ మందైనా పిచికారీ చేస్తా ఉంటారు. పిచికారీ చేసి నోకరాయన కానీ ఎట్లాంటివి కానీ, కాయ పుచ్చుకోవటం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? వచ్చినప్పుడు కొడతాం కదా, ఏం రావు. సో లాభం తక్కువగా ఉంది అంటున్నారు. లాభం తక్కువే. బయట మార్కెట్ ఉన్నప్పుడు లాభం బాగానే ఉంటుందిగా. ఈ రైతు 2 ఎకరాల్లో 130 చెట్లు వేశారండి. రోడ్డు సైడే పొలం ఉండటం వల్ల అక్కడే పండించి అక్కడే వ్యాపారం అనేది చేసుకుంటున్నారు. ఒక్కొక్క చెట్టుకు వచ్చి ఎంత లేదన్నా 2000 నుంచి 3000 కాయలు వస్తాయి. ఒక్కొక్క చెట్టు మీద 2000 నుంచి 3000 లాభం ఉంటుంది బాగా పండితే. రేటు ఉన్నప్పుడు, మార్కెట్ రేటు ఉన్నప్పుడు మాత్రం నిమ్మకాయల ధర బాగానే ఉంటుంది. రేటు తగ్గినప్పుడు మాత్రమే కొంచెం తక్కువగా ఉంటుంది అంటున్నారు. సో నిమ్మకాయలు పంట అనేది వేసి ఒక్కసారే మనం దానికి పెట్టుబడి పెడతాము, ఒక్కసారే మనం చెట్లు అనేది నాటుతాము. అప్పుడప్పుడు కొంచెం మందులు పిచికారీ చేసుకుంటూ ఈ నిమ్మకాయలు పోషణ చేసుకుంటే ఆ చెట్టు అప్పుడప్పుడు వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. వారానికి ఒకసారి వాటర్ పెట్టుకున్నా సరిపోతుంది. సో ఈ నిమ్మకాయలు పంట అనేది మనం ఎంతో బాగా వేసుకోవచ్చు, పండించుకోవచ్చు. దీన్ని మనం మార్కెట్ కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయల వ్యాపారం అనేది చాలా లాభసాటిగానే ఉంటుందండి. కానీ ధర తగ్గినప్పుడు మాత్రం కొంచెం తక్కువగా